మరాబ్ సురేష్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గజపతి నగరం నుంచి. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. బీ అలర్ట్. సో షార్ట్కట్లో మన చర్చ యొక్క టైటిల్, రాజకీయాల్లో ఉన్నాం కదా, ఎమ్మెల్యే పదవి లేకపోతే ఎంపీ పదవి మంత్రి పదవి ఉంది కదా, ప్రతిపక్ష పార్టీలను ధ్వంసం చేద్దాం, నాయకులను కొడదాం అన్న సీసీ కెమెరాలు ఉంటాయి. లేదా అక్రమంగా తమ దగ్గరకు వచ్చేటువంటి ఏదైనా సహాయం కోసం వచ్చేటువంటి మహిళలతోటి అక్రమమైన వ్యవహారాలు నడిపినా కూడా 4 గోడల మధ్య నడిపినా ఎవరు చూడలేదనుకున్నా సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు ఆ కెమెరాలే నాయకుల బంగారు భవిష్యత్తుని బజారు పాలు చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఎవ్రీ పొలిటీషియన్ బీ అలర్ట్. ఎలా చూద్దాం సురేష్ గారి అంశాలన్నీ. సో టీడీపీ అయితే ఎమ్మెల్యేని సస్పెండ్ చేసింది, సత్యవేడ ఎమ్మెల్యే ఆదిమూలం గారిని. సో వైసీపీ కూడా ఇలాగే చేస్తుంటే బాగుండేదేమో అందరికి అనిపిస్తూ ఉంది. సార్ బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్. అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు ఎలా అంటే మన బెడ్రూమ్ లోకి, మన వంటింట్లోకి, మన ఇంట్లోకి కూడా మీరు అన్నట్టు గోడకు కళ్ళు ఉంటాయి అన్నట్టుగా ప్రతి ఒక్కటి వచ్చేసింది సార్. సార్ వినిపిస్తుంది నా వాయిస్? వినిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. వినిపిస్తుంది. అయితే ఇది ఇప్పుడు ఇంతకు ముందు లాగా దాస్తే దాగేది ఏమి ఉండదు సార్. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం ఏది దాచేస్తాము, పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటది. అది అంటే కళ్ళు మూసుకుంటే దానికి చీకటి కనిపిస్తుంది తప్ప చూసే వాళ్ళకి చీకటి కాదు కదా. ఎవరు కళ్ళు మూసుకుంటే వాళ్ళకి చీకటి. పిల్లి కనపడదు, అయితే పక్కన అందరూ కనిపించింది, అందరూ కనిపిస్తుంది. అంటే ఇది ఎప్పుడు మన పూర్వం నుంచి ఉన్నదేనండి. బట్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఏది కూడా దాస్తే దాగదు సార్. అయితే నేనేమంటానంటే బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సార్. 2 అంశాలు ఏంటంటే, ఒకటి వేధించడం, ఒకటి రిలేషన్, పర్సనల్ రిలేషన్ అనేది ఇష్టపడి ఎవరైనా ఏం చేసుకుంటే అదొక రిలేషన్ ఉంటుంది. 2 వేధించడం ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే వేధించడం అనేది, ఇప్పుడు అమ్మాయిలు ఒక మహిళని అనేది గౌరవించాలి, వాళ్ళ ఒక హక్కుల్ని మనం కాపాడాల్సిన పరిస్థితులు ఉన్నటువంటి నాయకులు ఇలాంటి పొరపాట్లు చేస్తుంటే ఏంటి వేధింపులు నేను మాట్లాడుతున్నానండి. ఇష్టపడి ఎవరైనా వాళ్ళు ఏమైనా చేసుకుంటే అది మనకు అది పర్సనల్, దాని జోలికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. మనకు అనవసరమైన విషయం వ్యవస్థలో. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఎవరెవరితో పోతున్నారు అనేది చూసుకోవాల్సిన పని లేదండి. మన వ్యవస్థలో రైతు బాగున్నాడా, యువత బాగున్నారా, ఉద్యోగులు బాగున్నారా, పారిశ్రామికవేత్తలు బాగున్నారా, మన దేశం బాగుందా, మన గ్రామం బాగుందా అనేది చూడాలి తప్ప. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అకృత్యాలన్నీ కూడాను ఈ 5 సంవత్సరాల కేస్ స్టడీ కింద పెట్టేశారండి. ప్రతి ఒక్కరికి కూడా అది ఒక కేస్ స్టడీ, లేదంటే ఒక ఎక్స్పీరియన్స్, లేదంటే ఒక గైడ్, లేదంటే ఒక భగవద్గీత. ఎవరిని ఎలా ఏడిపించాలి, ఎవరిని ఏడ్ చేయాలి, ఎవరిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఎవరిని కాలు ఎరగొట్టవచ్చు, ఎవడు మోకాలు ఎరగొట్టవచ్చు. చట్టాలు అవసరం లేదు, రాజ్యాంగం అవసరం లేదు, పోలీసులు అవసరం లేదు, లాయర్లు అవసరం లేదు, జడ్జీలు అవసరం లేదు, ఏ ఒక్క వ్యవస్థ అవసరం లేదు. నువ్వు రాజు అయితే చాలు, నువ్వు సీఎం అయితే చాలు, నీకు నచ్చిన పని నువ్వు చేయొచ్చు అని చెప్పేసి ఒక అలవాటు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి పూర్తిగా అప్పచెప్పేశారండి. నిజంగా బ్రహ్మనాయుడు గారు, ఇదేంటంటే మనిషి ఒక అవధులు దాటిపోయాడు. అంటే మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఒక లైసెన్స్ అనేది ఇచ్చేసారు ఈ జనసేన, ఈ వైసీపీ వాళ్ళు. ఎప్పుడైతే ఈ వైసీపీ 5 సంవత్సరాలు ఇవన్నీ చూసారో మొత్తం ప్రతి ఒక్కటి ఒకరిని చూసి ఒకటి ఫేక్ ఉంటాయి, కొన్ని ఏమో ఒరిజినల్ ఉంటాయి. ఇందులో ఏది ఇప్పుడు ఆదిమూలం గారిది ఉందా, అది నేను చూడలేదు. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్తేనే నేను విన్నాను. యాక్చువల్గా ఈరోజు ఒక చిన్న చావుకి వెళ్ళి వచ్చాను నేను. ఈ రోజంతా నేను న్యూస్ ఫాలో అవ్వలేదు బ్రహ్మనాయుడు గారు. ఈ వైసీపీ వాళ్ళు పూర్తిగా ఈ రాష్ట్రానికి, దేశానికి, ఈ ప్రపంచానికి ఒక కేస్ స్టడీ ఇచ్చారు. మనకు అధికారం వస్తే మనం ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా కొట్టొచ్చు, చీకట్లో పెట్టి కొట్టేయచ్చు, పోలీసులు గుండెల మీద కూర్చొని ఎవరినైనా చంపేయచ్చు, లేకపోతే ఒక డాక్టర్ మాస్క్ అడిగితే ఆ మాస్క్ కూడా అడిగినందుకు ఆయన్ని చంపేయచ్చు. ఒక ఎమ్మెల్సీ మీరు చెప్పారు మీ మొదటి వాక్యంలో, ఒక ఎమ్మెల్సీ వచ్చేసి డోర్ డెలివరీ చేస్తాడు, వాడు రాష్ట్రాలు చేస్తాడు. మాకు దువ్వాడు ఉన్నాడు, ఎక్కడ ఉత్తరాంధ్రలో ఒక దువ్వాడు దువ్విన అనే
ఉన్నారు. వాళ్ళది మీరు చూసారు, ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత అవును. దౌర్భాగ్యం అండి. ఆవిడ యాక్సిడెంట్ చేస్తే, యాక్సిడెంట్ అనుకోకుండా అయితే ఆ సిచ్యువేషన్ కూడా వాడుకోవడానికి వాళ్ళు చూసారు. వాళ్ళు అంటే నువ్వు అమ్మా నువ్వు ఇలా వెళ్ళిపో, నేను చచ్చిపోవాలని అనుకున్నా అంటే నువ్వు చచ్చిపోవాలనుకుంటే కూడా నువ్వు ఎవడో కారుని గుద్దేస్తే అది తప్పు కాదు. అది అంతే కదా. యాక్సిడెంట్ చేయడమే తప్పు. రెండు, నువ్వు చచ్చిపోవడానికి ఇంకో ఎదురుగాడు కారుని గుద్దేస్తావా? అంటే ఈ రాజ్యాంగాన్ని, ఈ వ్యవస్థల్ని, ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడాను అసలు మినిమం బాధ్యత లేని ఒక రాష్ట్రంగా తయారు చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి ఏం తెలీదు, అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు వాళ్ళకి. అదే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎవరైతే లేలాప్రెడ్డి గారు, ఆయన బెంగళూరులో ఆయన అదుపులో తీసుకున్నారు పోలీసులు. నందిగం సురేష్ గారిని, మాజీ ఎంపీ, ఆయన హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారు. ఇంకొంతమంది కొడాల నాని గారు, ఆయన నందిగం సురేష్ గారు మీరు అన్నారు కదండి, అవినాష్ గాని, నందిగం సురేష్ గాని చాలా మంది ఉన్నారు సార్. ఆడు మినిస్టర్ ఒకడు ఉంటాడు, పేరు జోగి రమేష్ గారా, జోగి రమేష్ గారు. వీళ్ళందరూ ఏంటి సార్, వీళ్ళు ఎవరు సార్? వీళ్ళు నందిగామ రమేష్ అనేవాడు అతి సామాన్యుడు. సురేష్ ఆయన ఎస్సీ వ్యక్తి అనుకుంటాను నేను. కానీ ఆ రిజర్వేషన్ లో ఆయన టికెట్ ఇచ్చుండొచ్చు, ఆ గాలిలో ఆయన గెలిచి ఉండొచ్చు. కనీసం ఆయన ఎవరు, ఆయన స్థాయి ఏంటో తెలుసుకోకుండా ఏమేమి మాట్లాడరండి. మంగళగిరి కార్యాలయం మీద వీళ్ళందరూ కూడాను దాడి చేయడానికి వీళ్ళందరూ పెద్ద మనుషులండి. వీళ్ళు జోగి రమేష్ గాని, ఈ యొక్క సురేష్ గాని, ఎంపీ సురేష్ గాని, లేదంటే అవినాష్ గాని, వీళ్ళందరూ ఉండండి. ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో ఏదైనా ఇతర పార్టీల మీద దాడి చేయడం ఎప్పుడైనా చూసారండి? ఎక్కడైనా ఉందా? ఇదే ఫస్ట్. నామినేషన్లు ఇంకోసారి బ్రహ్మనాయుడు గారు ఇంకో మాట మీకు చెప్తాను. అసలు ఈ యొక్క రాష్ట్రానికి వీళ్ళు ఒకటి ఏంటి చూపించారంటే, ఒక భయాందోళన చూపించారు. ఆ భయాందోళన ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిని కూడా నామినేషన్ వేయకుండా కారులు వెళ్ళేటటువంటి ఒక మాజీ మినిస్టర్ని, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల మీద కర్రలతో, గొడ్డలతో దాడి చేసి ఒక భయాందోళన సృష్టించారండి. అంటే మనం 30 ఏళ్ళు తప్ప మనమే ఉంటాం, మనమే చేస్తాం, మనమే డబ్బులు ఇస్తాం, మనం ఏంటి చెప్తే అదే జరుగుతుంది అని చెప్పేసి ఒక మధోన్మాదంతో వీళ్ళు చేసినటువంటి దాడులు రాష్ట్రం మొత్తం భయపడిపోయారు సార్. తెలుగుదేశం మరికి అయిపోయింది, ఇంకెవరు లేరని. జనసేన అనే ఒక నిజం సార్, నేను ఇప్పుడు మేసం మెలేసి చెప్తున్నా. జనసేన అనే ఒక మీకు ఒక రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ కానీ లేదంటే ఏదైనా చేసినప్పుడు కొన్ని కట్ లిస్టులు ఉంటాయండి. కట్ లిస్ట్ అంటే ఉత్ప్రేరకాలండి. తప్పలేదు. మీ నాయకుడు 6 కోట్ల రూపాయల కష్టాజీతాన్ని 2 రాష్ట్రాలకు ఇచ్చాడు కాబట్టి అలాంటి నాయకత్వంలో పనిచేసి మీరు మీసం మెలయొచ్చు. దాన్ని కాదనలేము ఎవరు, దాన్ని తప్పట్లేదు. మేము 6 కోట్లు కాదు సార్, 6 కోట్లు కాదు, 6,000 కోట్లు, 6 లక్షల కోట్లు ఉన్నా కూడా ఆయన జేబులో 1 రూపాయి ఇంచుకోడు. ఆయన దగ్గర డబ్బు ఉంటే అందరికి పంచుతాడు, రైతులకు పంచుతాడు, పేదలకు పంచుతాడు, అన్నిటికీ ఆయనకి డబ్బు అవసరం లేదు సార్. ఆయన గెంజిమెతులు అయితే ఇంత తినేసి హాయిగా ఉంటాడు సార్ ఆయన. మా పవన్ కళ్యాణ్ గారు ఇది ఇచ్చారని మేము చెప్పుకోవాల్సిన మాకు అవసరమే లేదు సార్. అంటే వీళ్ళు బ్రహ్మనాయుడు గారు మీరు కావాలంటే స్థానిక సంస్థల్లో వీళ్ళు చేసినటువంటి అకృత్యాలన్నీ ఒకసారి తీయండి. ఇది రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇచ్చారంటే, మనం ఇక ఎలక్షన్ చేయక్కర్లేదు, వాలంటీర్లు వేసాం, పోలీసులు సెట్ చేసాం, లాయర్లు సెట్ చేసాం, జడ్జీలు సెట్ చేసాం, ఇరిగేషన్ సెట్ చేసాం. అంటే ప్రతి ఒక్క వ్యవస్థని మనం సెట్ చేసాం కదా. ఇంకా మనకి ఏంటి, వాళ్ళకి కావాల్సిన ఏవో మెతుకులు వేసేస్తే మనం ఇలాగే రాజుగా ఉండొచ్చు, ఒక నియంతలా ఉండొచ్చు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి వచ్చానట్టు ఉన్నారు సార్. రైట్, మళ్ళీ వస్తాను సురేష్ గారు. అనుకున్నారు కానీ వ్యవహారం తేడా పడిపోయింది ఎలక్షన్ లో. సార్ ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్ మనం. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనం డెమోక్రసీలో ఉన్నాం. అవును, మళ్ళీ వస్తానండి. మనతో సింగళూరు వెంకటేష్ గారు, వైసీపీ నాయకులు.